హాయ్ దిస్ ఇస్ విజయ్. గుడ్ మార్నింగ్. టుడే అయితే మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాం మేము. ఫస్ట్ బయటికి వెళ్ళాలని మనం అయితే ఏం చేయాలండి, పెట్రోల్ అయితే కొట్టించుకుని బంక్ అయితే వచ్చేసాం. అలా పెట్రోల్ కొట్టించేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికో చెప్పలేదు కదా, రోజాలు అయితే వెళ్తున్నాం చిన్న పని మీద. ఈలోపు మా వాడికి అయితే మనీ కావాలంటే మనీ అయితే తీసాడు ఏటీఎం నుంచి. ఎంత తీసాడంటే 1000 రూపీస్ తీసాడు. ఆ డబ్బులతో ఇంకా మేమైతే వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అలా మా వాడికి ఆకలేస్తుందంటే అలా టిఫిన్ షాప్ వచ్చేసి ఆంటీ గారికి 2 దోశలు అయితే చెప్పేసాం. ఆవిడైతే దోశలు అయితే బాగా వేస్తున్నారు. నేను ఈలోపు ఖాళీగా ఉంటుంది కానీ వీడియో అయితే తీసాను. వీడియో ఎందుకు తీసానంటే దోశలు వేస్తాం ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అందుకే వీడియో తీసాను. ఉల్లిపాయల రేట్లు పెరిగిపోవడంతో ఉల్లిపాయలు తక్కువ వేశారు. మా వాడికి అయితే దోశ అయితే చాలా బాగా నచ్చేసిందంట, మొత్తం ప్లేట్ ఖాళీ చేసాడు. నేనైతే మళ్ళీ ఏటీఎంకి వచ్చేసాను మనీ తీయడానికి, ఎందుకంటే అమ్మకైతే ఫోన్ కొంటున్నాను, కొత్త ఫోను. ఇంకా అలా మనీ తీసుకుని నేనైతే షాప్కి అయితే వచ్చేసాను. ఓపో A3X ఫోన్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ అయితే మనకు బాగా తెలుసు. రాజన్న ఫోన్ అయితే 4G ఫోను మమ్మీ కాబట్టి ఇదైతే మనకి 95 పట్టింది. ఇది ఎక్కడ ఉంటుంది, రాజు సెల్ పాయింట్ ఏపీటీ కాలేజ్ ఎదుర్కొని ఉంటుంది. మా చెల్లికి అయితే స్నాక్స్ ఏం తీసుకురాలని ఫుల్గా ఏడ్ చేసింది. ఈలోపు నేనైతే ఫోన్ అన్బాక్సింగ్ చేశాను. ఫోన్తో పాటు ఏమేమి వచ్చినాయంటే ఫోన్ కవరు, ఛార్జరు అవే వచ్చినాయి. ఈలోపు మా వాళ్ళు అయితే కాల్ చేశారు మల్కీపురం వెళ్దామని. నేనైతే వచ్చేసాను హ్యాపీ జ్యూస్ షాప్కి. ఈ షాప్ అయితే రీమోడలింగ్ చేశారు. మా వాళ్ళు అయితే గొడవ పడుతున్నారు జ్యూస్ కోసం. ఇంకెవరు ఉన్నారని చూసుకోరు, మా వాళ్ళు చిన్నపిల్లలు కొట్టుకుంటున్నారు. ఈలోపు అయితే మేమైతే జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. మా వాడైతే మిల్క్ షేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాడు. అవైతే ప్రిపేర్ చేశాడు అన్న. ఈలోపు జ్యూస్ అయితే పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాం. లోపలైతే సిట్టింగ్ ఉంటుంది కూర్చొని తాగడానికి. జ్యూస్ని అయితే అలా 2-3 యాంగిల్ నుంచి వీడియో అయితే తీసాను. మా వాడికి జ్యూస్ అయితే సరిపడదంట. ఇంకా అలా మేము చికెన్ షాప్ అయితే వచ్చేసాం, ఎందుకంటే మా వాడు పకోడీ అయితే తింటానన్నాడు. ఈ అన్న వాళ్ళ షాపు 30 years నుంచి రన్ అవుతుందంట. అన్న అయితే చికెన్ అయితే కొట్టించాడు, ఇంకో అన్న అయితే దాన్ని కలుపుతున్నాడు పకోడీ వేయడానికి. మసాలాలన్నీ వేసి బాగా కలుపుతున్నాడు. ఈలోపు మా వాళ్ళు అయితే పక్కకి వెళ్ళి వచ్చారు. ఎందుకు వెళ్ళి వచ్చారు ఏంటో మీకే తెలియాలి, నాకైతే తెలియదు. వీడియో తీస్తున్నాను సిగ్గుపడుతున్నాడు. మా వాళ్ళు అయితే బయటకు వచ్చిన వెంటనే చిన్నపిల్లలు అయిపోతారు, ఇంకెక్కడ ఉన్నారని చూడకుండా ఫుల్ కామెడీగా ఉంటారు. పకోడీ అయితే వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాడు తీయడానికి కూడా ఇవ్వలేదు, అందుకనే వీడియోలో కూడా చూపించట్లేదు. ఈ అన్న వాళ్ళదే షాపు. ఇంకా అలా లేస్ ప్యాకెట్తో డే అయితే కంప్లీట్ చేశాను. సబ్స్క్రైబ్.